అందరికీ నమస్తే. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఈరోజు టాపిక్ జ్యోతిర్లింగం ఎలా ఏర్పడింది, అసలు జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి అనేది మనం తెలుసుకుందాము. శివపురాణం ప్రకారము పూర్వము బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగంగా బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడటానికి, విష్ణువు వరాహ రూపంలో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరారు. బ్రహ్మకు ఎంతకు లింగం అగ్రభాగం కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పము అంటే మొగలి పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి తనకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగారు. ఆవు కనపడితే అదే విధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యమిమ్మని ప్రాధేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టికర్తయే తనని బ్రతిమాలేసరికి కాదనలేక సరేనన్నారు. రెండు కిందకు దిగి వచ్చేసరికి విష్ణువు తాను లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పారు. నిజమే అంది మొగలి పువ్వు, బ్రహ్మదేవుడి మాటను కాదనలేక. ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెబుతుంది, కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని కూడా చెప్తుంది. బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో ఎచ్చట పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపం ఇచ్చాడు. విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమొసగాడు. శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగం అనంతమైనది. దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు 12 జ్యోతిర్లింగాలు అయినాయి. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64, కానీ వాటిలో 12 మాత్రము అత్యంత ప్రసిద్ధమైనవిగా భావించబడతాయి. అందరికీ ధన్యవాదములు.